హాయ్, వెల్కమ్ టు ఈటీ. తెలుగు అమ్మాయి అయిన ఉదయ్ భాను ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో యాంకరింగ్ విషయంలోని అవకాశాలపై ఆమె రీసెంట్గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసింది. చిత్ర పరిశ్రమలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారు అని చెప్పిన ఉదయ్ భాను ఆమె నటించిన తాజా సినిమా త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్స్లో భాగంగా దానిపై మరోసారి మాట్లాడారు. ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఉదయ్ భాను ఇండస్ట్రీలో యాంకర్లు సిండికేట్గా ఏర్పడ్డారు అని అనగా, ఉదయ్ భానుకు సరైన అవకాశాలు లేకనే అలా అన్నారు అని కొందరంటే, కావాలని ఏదో ఒకటి అనాలి అని అనింది అని మరికొందరు అన్నారు. అయితే ఆ రోజు తాను ఆ విషయాన్ని చాలా జోక్గా అన్నాను అని, కానీ తాను చెప్పిన విషయం మాత్రం నిజమేనని తేల్చి చెప్పారు. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయని, తనను తొక్కేసేవాళ్లే ఎక్కువగా ఉన్నారు అని, కొన్నిసార్లు మొత్తం రెడీ అయిపోయి ఈవెంట్కు వెళ్ళాక ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్ళింది అని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఉదయ్ భాను షో చేస్తుందంటే ఆమెను ఎందుకు తీసుకున్నారనే వాళ్లే ఎక్కువ అని, డేట్స్ తీసుకుని కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తనను తీసేసేవాళ్లు అని ఆమె తెలిపారు. కెరీర్లో ఎన్నో బాధలు పడ్డాను అని చెప్పిన ఉదయ్ భాను తను మొదటి నుంచి చాలా సెలెక్టివ్గా ఉండేదాన్ని అని, ఛాన్స్ వచ్చినా ఏది పడితే అది చేయను అని, చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తే తనకంటే చిన్న యాంకర్లకు ఛాన్సులు రావు అని, వాటి జోలికి వెళ్ళను అని, వారి ఆకలిని కొట్టేయాలి అని ఎప్పుడు అనుకోను అని చెప్పారు. హైయెస్ట్ పెయిడ్ యాంకర్ అని ముద్ర వేశారు. కానీ తన ఇంటికి వచ్చి చూస్తే తన వద్ద ఎన్ని బౌన్స్డ్ చెక్కులున్నాయో తెలుస్తుంది అని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో జరిగే విషయాలన్నింటినీ త్వరలో బయటపెడతాను అని, ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయని, తనకు జరిగిన ప్రతి అన్యాయాన్ని అందరికీ తెలియచేస్తాను అని, దానివల్ల తర్వాతి తరాల వారికి ఇండస్ట్రీలో ఉండే సమస్యల గురించి అవగాహన పెరుగుతుంది అన్నారు. తన మాటల్లో ఉండే ఫిలాసఫీ బుక్స్ చదవడం వల్ల వచ్చిందని, కానీ కెరీర్ నేర్పిన ఫిలాసఫీతో తాను ప్రస్తుతం ఓ బుక్ రాస్తున్నట్లు వెల్లడించారు.